రథసప్తమిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహాగోపురం నుంచి బంగారు వాకిలి వరకు చేసిన పుష్పాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సకల జీవకోటికి వెలుగు ప్రదాత చైతన్య కారకుడైన సూర్య భగవానుడు జనులకు ప్రత్యక్ష నారాయణుడు. ఆదిత్యుని జన్మదినం పురస్కరించుకుని అలంకార ప్రియుడైన శ్రీనివాసుడి సన్నిధిని అరుదైన పూలు పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. రకరకాల పుష్పాలను స్వామివారి కైంకర్యంలో వినియోగిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. ధ్వజస్తంభం, బలిపీఠం, రంగనాయకుల మండపం, అద్దాల మండపం, కళ్యాణోత్సవ మండపాలను అరుదైన పుష్పాలతో అలంకరించారు. రథ సప్తమి విశిష్టతను తెలియజేసే విధంగా ఆలయ మహాగోపురానికి పుష్పాలతో ఏర్పాటు చేసిన కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రథసప్తమి వేడుకల్లో శ్రీనివాసుడు ఒకే రోజు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు. ఉదయం శ్రీవారు రథసప్తమి సందర్భంగా సూర్యప్రభ, చినశేష వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. యాదాద్రి దివ్యక్షేత్రంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు. ఉదయమే సూర్యప్రభ వాహనంపై ఆలయ తిరువీధుల్లో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు బంగారు రథంపై స్వామివారిని తిరుమాడ వీధుల్లో ఊరేగించనున్నారు.